వెల్కమ్ టు ఎవ్రీవన్. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ డిఫరెంట్ ఆదాయ మార్గాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి వ్యవస్థ గురించి ఇక్కడ తెలుసుకోవడానికి మీరు అందరూ వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క విన్నపం మీకు ఏంటంటే, ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుతున్నామో ఇది ఎలాంటి ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి. ఇది కేవలం ఒక క్రౌడ్ ఫండింగ్ అండ్ హెల్పింగ్ కి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్. క్రౌడ్ ఫండింగ్ అంటే ఏంటంటే, జనరల్గా ఒక వ్యక్తిని ఎక్కువ మంది ఇంకొకరికి సహాయం చేయడం, ఒకరికొకరు సహాయం చేసుకున్నటువంటి ఒక మార్గం అంతే. ఏదైతే ఈ ఒకరికొకరు సహాయం చేసుకున్నటువంటి మార్గం ఉందో ఇది కంప్లీట్గా ఎ ట్రాన్స్పరెంట్ మోడల్ అన్నమాట. అంటే ఇది కంపెనీకి ఎలాంటి మనీని మీరు పంపించరు, కంపెనీ మీకు ఎలాంటి మనీ ఇవ్వదు. అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి సహాయం చేసుకునేటువంటి ఒక హెల్పింగ్ హ్యాండ్స్ లాంటిది. ఇలాంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి అంటే మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకునేటువంటి ఒక హెల్పింగ్ హ్యాండ్స్ లాంటి సిస్టమ్ ఇది. సో ఈ ప్రాజెక్ట్ ని మనం అక్షయ్ పాత్ర అసలు ఏంటి అక్షయ్ పాత్ర, దీని ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్స్ రావచ్చు, దీన్ని మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. దాని తర్వాత మీ యొక్క నిర్ణయం మీరు తీసుకోవచ్చు. మొట్టమొదటిగా అక్షయ పాత్ర అనేటువంటిది ఏంటి, అసలు వాట్ ఈస్ అక్షయ పాత్ర ఎగ్జాక్ట్లీ? ఇందులో ఒక యూనిక్ క్రౌడ్ ఫండింగ్ మోడల్ అనేది ఒక డిజైన్ చేయబడింది. ఈ క్రౌడ్ ఫండింగ్ మోడల్ అంటే, క్రౌడ్ అంటే ప్రజలు, అంటే ఫండింగ్ అంటే ఒక ధనాన్ని చేకూర్చేటువంటి ఒక ఫండింగ్ వ్యవస్థ. అంటే ప్రజలే కలిసి ఒక ఫండింగ్ చేసుకొని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వెదిగేటువంటి ఒక వ్యవస్థ. సో ఇది కంప్లీట్ గా సపోర్టెడ్ బై ద ఏ పర్సనల్ బిజినెస్ ప్రాజెక్ట్. ఇంకోటి ఏంటంటే, ఈ క్రౌడ్ ఫండింగ్ అనేటువంటి మోడల్తో ఇంతకు ముందు కొంతమంది సినిమాలు తీయడం జరిగింది, కొంతమంది మల్టీ బిలియన్ డాలర్స్ ఇండస్ట్రీస్ ని, వ్యాపారాలను కూడా నిర్మించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, షేర్ మార్కెట్ లో ఒక కంపెనీ లిస్ట్ అవుతుంది ఐపీఓగా అని చెప్తారు. ప్రజలు ఆ కంపెనీని నమ్మి ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ప్రజలు ఇచ్చేటువంటి డబ్బుతో ఆ కంపెనీలు అభివృద్ధి చెంది గొప్ప వ్యాపారాలు కూడా చేశాయి. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఏదైతే ఈ అక్షయ పాత్ర ఇది కంప్లీట్ గా మీ యొక్క లైఫ్ లో, అంటే మీ పర్సనల్ లైఫ్ లో ఏదైనా ఒక ప్రాజెక్ట్నో ఒక వ్యాపారాన్నో మీరు నిర్మించడానికి మీరు సహాయ రూపంలో, అంటే హెల్పింగ్ రూపంలో ఒక కొంత ధనాన్ని చేకూర్చుకొని మీరు ఒక గొప్ప వ్యాపారాన్ని నిర్మించవచ్చు, లేకపోతే మీకున్నటువంటి ఫైనాన్షియల్ గోల్ కూడా మీరు అచీవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కాంట్రిబ్యూషన్ ఏంటంటే, ఈ యొక్క కాన్సెప్ట్లో ద కాంట్రిబ్యూషన్ ఈజ్ ఓన్లీ మీరు ఒకరికి సహాయం చేయడం. ఇట్స్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇది డొనేషన్ అనాలి మనం. సో ఇప్పుడు డొనేషన్ అనే కాన్సెప్ట్ ను కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ గా మీరు భావించండి. అంటే ఒక వ్యక్తికి మీరు సహాయం రూపం చేశారు, దాన్ని మీరు ఇందులో ఒక ఇన్వెస్ట్మెంట్ గా ఆలోచించండి, ఇన్వెస్ట్మెంట్ గానే పరిగణలోకి తీసుకోండి. మీరు ఏదైతే ఇందులో ఈ డొనేషన్ అనేటువంటి దాని ద్వారా ఒక వ్యక్తి అదర్ పీపుల్ కి, ఎవరైతే ఒక పర్సన్ ఉన్నాడో వాళ్ళ యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం మీరు ఎంతో కొంత మీరు ఒక వ్యక్తికి హెల్ప్ చేశారు. సో అది మీ ఇన్వెస్ట్మెంట్, ఎదుటి వ్యక్తికి మీరు డొనేషన్ రూపంలో ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే, ఎవరైతే యాక్టివ్గా ఈ యొక్క అక్షయ పాత్రలో ఎవరైతే ఒక పర్సన్ యాక్టివ్గా ఉంటారో, ఆ యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ గోల్ అచీవ్ చేయడం కోసం ఈ అక్షయ్ ఒక కమ్యూనిటీ ఆఫ్ ద పీపుల్. మనం కమ్యూనిటీ ఎందుకు అంటున్నాం అంటే, మనం భారతీయులు అంటే, ఇప్పుడు మీరు ఒక దేశానికి వెళ్ళారనుకోండి, మీది ఏ కంట్రీ అంటే ఇండియా అని చెప్తారు. ఇండియా ఈజ్ ఏ కమ్యూనిటీ. మనం భారతదేశంలో ఉన్న ప్రజలం కాబట్టి మనం ఒక కమ్యూనిటీ. అలాగా ఒక కమ్యూనిటీ ఆఫ్ ద పీపుల్, అక్షయ పాత్ర అనేటువంటి అందరం ఒక కమ్యూనిటీగా నిలబడి మన యొక్క ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, మీ జీవితానికి, నా జీవితానికి, ఇక్కడ జాయిన్ అయినటువంటి మిత్రుల యొక్క జీవితానికి, మీ యొక్క ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, అలాంటి ఫైనాన్షియల్ ఛాలెంజెస్ని మీరు దాటిని అధిగమించి మీ జీవితంలో మీరు ఏదైతే ఒక వ్యాపారాన్ని నిర్మించాలనుకున్నా, లేకపోతే మీ యొక్క పర్సనల్ లైఫ్ స్టైల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా, ఈ అక్షయ పాత్ర అనేది ఒక యూనిక్ కాన్సెప్ట్గా మీ యొక్క భవిష్యత్తుని ఒక గొప్ప బ్రైట్గా తీర్చిదిద్దేదానికి ఈ యొక్క అక్షయ పాత్ర పడుతుంది. సో దీంట్లో మేజర్గా కంపెనీ ఏం ఫోకస్ చేస్తుందంటే, దీ యొక్క కంపెనీ యొక్క మేజర్ గోల్ సొసైటీలో ఎవరైతే మన కమ్యూనిటీలో ఉంటారో వాళ్ళ యొక్క జీవితాన్ని కొద్దిగా మెరుగుపరచడం కోసం, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి కళల్ని సాధించడం కోసం, మీ యొక్క జీవితాన్ని పూర్తి స్థాయిలో మార్చుకునేందుకు ఈ అక్షయ పాత్ర విజన్ గా మీకు పనిచేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే, జనరల్ గా మనం దేని మీద ఫోకస్ చేస్తామంటే, ప్రతి ఒక్క వ్యక్తికి, మానవుడికి ప్రతిరోజు ఉండేటువంటి ఆలోచన, రేపు రాబోయేటువంటి నా జీవితంలో నా యొక్క జీవితంలో నేను రేపు ఏ విధంగా గొప్పగా ఉండగలనని నిరంతరం కలలు కంటూ ఉంటాడు. అంటే మనం బ్రైట్ ఫ్యూచర్ కోసం ఎప్పుడు కలలు కంటూ ఉంటాం.
బ్రైట్ ఫ్యూచర్ని ఎప్పుడు మనం సాధిస్తాం? చాలా సింపుల్గా చెప్పాలంటే, ఒక మంచి భవిష్యత్తుని మీరు నిర్మించాలంటే, మీరు పూర్తి స్థాయిలో ఏదో ఒక దాన్ని మీరు స్పష్టతతో కూడుకున్నటువంటి పని ద్వారా మీరు మీ యొక్క గోల్ని సాధించగలరు. అందుకనే ఈ అక్షయ పాత్ర ఈ ఈ యొక్క ప్లాట్ఫామ్కి ఒక గోల్ ఉంది. ప్రజల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం సహాయం అనేటువంటి కార్యక్రమాన్ని, అంటే హెల్పింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీని ప్రభావితం చేసి కమ్యూనిటీలో ఉన్నటువంటి మెంబర్స్ యొక్క జీవితాన్ని ఒక ట్రాన్స్ఫార్మ్ చేసి వాళ్ళ యొక్క జర్నీని సూపర్ ఎంపవర్మెంట్కి తీసుకెళ్లాలనేది ఈ యొక్క అక్షయ పాత్ర, మన యొక్క అక్షయ పాత్ర యొక్క రియల్ గోల్ అన్నమాట. కాబట్టి ఈ అక్షయ పాత్ర అనేది ఒక హెల్పింగ్ హ్యాండ్. జస్ట్ మీరు ఒకరికి సహాయం చేశారు, మీరు ఇంకో దగ్గర నుంచి సహాయం పొందుతారు. సో ఇక్కడ మనం సహాయాన్ని విచ్చిపుచ్చుకునేటువంటి ఒక మార్గం. ఇది మన జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దేటువంటి ఒక వ్యవస్థ. ఈ కంపెనీకి ఈ యొక్క సిస్టమ్ అంటే ప్రజల యొక్క జీవితాన్ని గొప్పగా నిర్మించాలని. సో ఇక్కడ ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకెళ్తా. ఎవరైతే గందరగోళ పరిస్థితుల్లో ఉంటారో, మీ యొక్క గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేధావులు చాలా సాధారణమైన పనులు చేస్తారంట. అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇదేందో క్రౌడ్ ఫండింగ్, ఒకరికి హెల్ప్ చేయడం అని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎప్పుడైతే మీ జీవితంలో మీకు ఒక గందరగోళం ఉంటుందో, సాధారణమైనటువంటి సాదా సీదా పనులే గొప్ప విజయాన్ని సాధించగలుగుతాయి. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకొని, మేము ఏదైతే ఒక సిస్టమ్ని బిల్డ్ చేసామో, అంటే నేను ఏదైతే నా టీంలో ఈ యొక్క పనికి ఒక పద్ధతిని నిర్మించాను, ఆ పద్ధతిని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ద్వారా మీ ఫైనాన్షియల్ గోల్ మీరు ఎలా అచీవ్ చేసుకోవచ్చో అనే దాని గురించి మీకు కొంచెం అర్థమవుతుంది. సో మనకున్నటువంటి మిషన్ ఏంటంటే, మన కమ్యూనిటీలో ఎవరైతే కొలాబరేట్ అయ్యారో వాళ్ళకి ఫైనాన్షియల్గా మనం సపోర్ట్ చేయాలి. అక్షయ పాత్ర దీనికి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క కమ్యూనిటీకి ఒక స్పిరిట్ని ఇస్తూ మనందరికి ఒక యూనిటీని బిల్డ్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే, మన మిషన్ ఏంటంటే, మన యొక్క ఫైనాన్షియల్ ఛాలెంజెస్ని ఏదైతే ఉన్నాయో వాటిని ఫిల్ఫిల్ చేసుకొని ఒక కొత్త అవకాశాన్ని మనం సృష్టించుకుంటూ మన జీవితంలో మనం గొప్పగా సాధించడానికి ఏదైతే ఎఫర్ట్స్ మనకు కావాలో దీని నుంచి మీరు ఒక ఇంపాక్ట్గా, అంటే ఇది మీ జీవితంలో ఒక ఇంపాక్ట్ చేసేటువంటి ఒక క్రౌడ్ ఫండింగ్ జర్నీ. సో ఈ జర్నీని మీరు ఒక పాజిటివ్తో చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఈ ప్లాన్, ఈ మెకానిజం అనేది ఎలా వర్కౌట్ అవుద్దో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మీరు దీంట్లో మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలంటే మొట్టమొదటిగా మీరు ఈ అక్షయ పాత్ర మీ యొక్క రిజిస్ట్రేషన్ అనే దాన్ని చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక పనిని పెట్టాలన్నప్పుడు దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఇక్కడ మనం హెల్పింగ్ అనేటువంటి పనిని మొదలు పెడుతున్నాం. ఇక్కడ క్రౌడ్ ఫండింగ్ లో మీ జర్నీని మీరు మొదలు పెడుతున్నారు. దీనికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఏది? అక్షయ పాత్ర. ప్రయాణాన్ని కొనసాగించాలంటే మీరు ₹100 రిజిస్ట్రేషన్ పిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మీ యొక్క మొట్టమొదటి ఇన్వెస్ట్మెంట్ ఇందులో. సో మీరు ఎప్పుడైతే ₹100తో మీరు ఈ యొక్క ప్రాజెక్ట్ లేకి, అంటే ఈ అక్షయ పాత్ర అవుతారో, సో రిజిస్టర్ అయిన తర్వాత ఒక ₹1500 ఒక 10 మందికి హెల్ప్ చేయాలి. ఒక 10 మందికి హెల్ప్ చేస్తున్నాం ఇక్కడ. ఈ 10 మంది కూడా మీకు చక్కగా సపోర్టింగ్ అనేది ఉంటుంది. ఖచ్చితమైనటువంటి సపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి కూడా మీ ద్వారా ₹1 ఆదాయం వస్తుంది కాబట్టి. దాదాపుగా 10 మంది మీ వల్ల ఇక్కడ బెటర్గా వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి మీరు కూడా ఒక కారణం. కాబట్టి ప్రతి ఒక్కరు చేయి కలుపుతా ముందుకు వెళ్తారు. సో ఎప్పుడైతే మీరు 1500 డొనేట్ చేశారో, మీరు ఒక లక్షలాది పీపుల్స్ నుంచి మీరు డొనేషన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ వచ్చినట్టు. సో ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే 5 స్టెప్స్ లో మనకి సక్సెస్ రూట్ చెప్తుంది. 100ని మనం అప్లైనర్స్ కి, ఎవరైతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి డొనేట్ చేస్తున్నారు. సో సెకండ్ వచ్చేసి మినిమం 3 పీపుల్స్ కి మనము ఇక్కడ డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ మనము ఇక్కడ జాయిన్ చేసుకుంటాము. ఎవరికైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలో వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ డైరెక్ట్ గా రిఫర్ చేసుకుంటాము. ఈ యొక్క రిఫర్ చేసుకున్న ముగ్గురికి కూడా వాళ్ళ డౌన్లైన్ కి మనందరం కూడా సపోర్ట్ చేస్తాము. ఒక ఫ్యామిలీలో ఎంతైతే సపోర్ట్ దొరుకుతుందో అంత సపోర్ట్ మనం చేస్తాము. సో ఎప్పుడైతే సపోర్ట్ చేసామో మీకు 10 స్టెప్స్ లో ముగ్గురు వేసుకున్నా కూడా మీకు ₹88,59,300 మనకి ఇక 10 లెవెల్స్ మనం ఎర్నింగ్ చేయొచ్చు. ఓన్లీ ముగ్గురు చేసుకుంటే, అదే మీకు ముగ్గురే కాదు కదా, ఎంతో మంది తెలుసుంటారు కాబట్టి వాళ్ళందరి ద్వారా అన్నప్పుడు ఇది మల్టిపుల్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇక మినిమం ఏంటంటే, మినిమం 10 లెవెల్స్ మీరు ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే
ముగ్గురిని డైరెక్ట్ గా రెఫర్ చేసి ఉండాలి. ఈ ముగ్గురిని డైరెక్ట్ గా రెఫర్ చేసినప్పుడు మాత్రం, అంటే ఫస్ట్ వ్యక్తిని రెఫర్ చేసినప్పుడు 2 లెవెల్స్ ఓపెన్ అవుతుంది, సెకండ్ లెవెల్ రిఫర్ చేసినప్పుడు 2 లెవెల్స్ ఓపెన్ అవుతుంది, ఒక వ్యక్తిని రిఫర్ చేసినప్పుడు 5 to 10 లెవెల్స్ ఓపెన్ అవుతున్నాయి. సో ఇట్లా మనం ఒక ముగ్గురిని డైరెక్ట్ గా రిఫర్ చేయడం ద్వారా అన్ని లెవెల్స్ లో మనం ఇక్కడ ఆదాయం యాడ్ చేసుకోవచ్చు. ఇక డొనేషన్ ప్యాకేజెస్ చూస్తే కనుక మొత్తం 3 ప్యాకేజీలుగా ఉన్నాయండి. ఒకటి సిల్వర్, తర్వాత గోల్డ్, తర్వాత డైమండ్. సో ఫస్ట్ ప్యాకేజ్ లో మీరు ముగ్గురిని రిఫర్ చేసుకున్నా కూడా వాళ్ళ మీద మీరు 88 లక్షల పైన తీసుకుంటారు. అదే వ్యక్తులతో మీరు గోల్డ్ ప్లాన్ లోకి వచ్చినప్పుడు 1,41,00,000 తీసుకుంటారు. అదే మెంబర్స్ తో మీరు డైమండ్ ప్లాన్ లోకి వచ్చినప్పుడు 3,54,00,000 తీసుకుంటారు. అంటే చూడండి, ఓవరాల్ గా ఒక ముగ్గురు చేసుకున్న అదే వ్యక్తులతో మీరు దాదాపుగా 5,84,00,000 పైన మీరు ఇక్కడ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క అక్షయపాత్ర ఫ్యామిలీలో. సో ఫస్ట్ ప్లాన్ గురించి వివరంగా చూస్తే మనకి సిల్వర్ ప్లాన్ అండి. ఈ సిల్వర్ ప్లాన్ లో మనము 1,500 డొనేట్ చేస్తాం కదా, అది ఎలా జరుగుతుంది? సో ఎప్పుడైతే మీరు 1,500 లో 500 మీకు డైరెక్ట్ గా ఎవరైతే రెఫర్ చేశారో వాళ్ళకి మీరు 500 పంపిస్తారు. ఆ తర్వాత మీకు సెకండ్ లెవెల్లో ఉన్న వ్యక్తికి 200 పంపిస్తారు, థర్డ్ లెవెల్లో 100, ఫోర్త్ లెవెల్లో 100, ఫిఫ్త్ లెవెల్లో 100, సిక్స్త్ లెవెల్లో 100, సెవెంత్ లెవెల్లో 100, ఎయిత్ లెవెల్లో 100, నైన్త్ లెవెల్లో 100, 10th లెవెల్లో 100. సో ఇక్కడ ఓవరాల్ గా మనము ఈ 1,500 ని ఈ విధంగా షేర్ చేస్తాము. అట్లనే మీకు వచ్చే ఆదాయం కూడా యాజ్ యూజువల్ గా సేమ్ గా ఉంటుంది. అంటే మీరు డైరెక్ట్ గా రిఫర్ చేసినప్పుడు మీకు 500 వస్తుంది, మీ సెకండ్ లెవెల్ నుంచి 200 వస్తుంది, అక్కడ నుంచి ప్రతి లెవెల్ నుంచి కూడా మీకు 100 వస్తుంది. సో మీరు ఇక్కడ 3 మ్యాట్రిక్స్ లో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో 3 మ్యాట్రిక్స్ లో ఉన్నప్పుడు మనకి ఏ విధంగా 88 లక్షలు వస్తుంది. అదే మీరు ఒక 5 మెంబర్స్ ని, 10 మెంబర్స్ ని, 20 మెంబర్స్ ని, సో ఎంత మందినైనా మనం డైరెక్ట్ గా రిఫర్ చేసినప్పుడు ఈ ఇన్కమ్ అనేది మల్టిపుల్ అవుతుంది. సో మీరు 10 మందిని చూడండి, 10 అనుకున్నా కూడా 5 లెవెల్లో 1,00,000 మంది వస్తారు. 1,00,000 into 100 అంటే ₹1,00,00,000 ఎర్న్ చేసుకోవచ్చు. నేను ఇంకెక్కువ లెవెల్స్ చెప్పట్లేదు. సో అంటే మీరు ఇక్కడ ఎంత కష్టపడితే అంత ఎర్నింగ్ అనేది మీరు తీసుకుంటారు. ఎవరైతే సిల్వర్ ప్లాన్ లో డబ్బులు తీసుకున్నారో వాళ్ళు గోల్డ్ ప్లాన్ కి అప్గ్రేడ్ చేసుకుంటారు. ఈ గోల్డ్ ప్లాన్ లో టాప్అప్ పిన్ ఏదైతే మన కంపెనీకి ఇచ్చేది 200 ఇస్తున్నాం, అది కూడా మీ సీనియర్స్ దగ్గర దొరుకుతుంది. దాంతో పాటుగా మనం ఇక్కడ 3,000 రూపాయలు అప్గ్రేడ్ చేస్తాం. ఈ 3,000 రూపాయలు అప్గ్రేడ్ చేసినప్పుడు ఫస్ట్ లెవెల్లో ఉన్న వ్యక్తికి 1,000 రూపాయలు వస్తుంది, సెకండ్ లెవెల్లో ఉన్న వ్యక్తికి 4,000 వస్తుంది, 400 వస్తుంది, థర్డ్ లెవెల్ నుంచి 10వ లెవెల్ వరకు ప్రతి లెవెల్ మీద 200 రూపీస్ వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, మీ అండర్లో ఒక 10 మంది ఉన్నప్పుడు 10 మంది అప్గ్రేడ్ చేసుకుంటే మీకు 10 into 1000 10,000 వస్తుంది. అదే మీకు సెకండ్ లెవెల్లో 100 మెంబర్స్ ఉన్నప్పుడు చూడండి, 400 into 100 మెంబర్స్ అంటే 40,000 వస్తుంది. సో అక్కడ నుంచి చూస్తే మీకు అక్కడ మనము 5 లెవెల్లో ₹1,00,00,000 వస్తే ఇక్కడ మనకి 2 కోట్లు వస్తుంది. సో డబుల్ అవుతుంది. అదే మెంబర్స్ మాత్రం ఏం మారట్లేదు. అదే 59,049 మంది మనకి ఇక్కడ మెంబర్స్ ఉంటారు. అదే మెంబర్స్ తో మనం ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు. డైమండ్ ప్లాన్ లో మనకి ఒక 500 రూపీస్ మనం కంపెనీకి పే చేస్తాము, 6,000 రూపాయలు అప్గ్రేడ్ చేస్తాము. ఈ 6,000 రూపాయల్లో ఫస్ట్ లెవెల్లో 2,000 రూపీస్ మనకి రావటం జరుగుతుంది, సెకండ్ లెవెల్లో 800, థర్డ్ లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు 400. అంటే ఇప్పుడు దాకా మనం తీసుకున్న ఆదాయం ఇక్కడ 4 రెట్లు అవుతుంది. చూడండి, ఫస్ట్ లెవెల్లో మనం చూస్తే కనుక 5 లెవెల్లో 1,00,000 మంది వచ్చి ఉంటే కనుక 1,00,000 మంది మీద మనం ₹1,00,00,000 తీసుకుంటే, సెకండ్ లెవెల్లో 2 కోట్లు తీసుకుంటే ఇక్కడ 4 కోట్లు తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎంత పెద్ద ఇన్కమ్ జనరేట్ చేశారంటే యువర్ స్ట్రెంత్. అంటే మీరు ఇవాళ ఖచ్చితమైన నిర్ణయం మీరు ఇవాళే తీసుకుంటే రాబోయే 2-3 నెలల్లో మిమ్మల్ని కోటీశ్వరులుగా మారడం ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఇది ఒక చక్కటి డీసెంట్రలైజ్ ప్లాన్ లాంటిది. సో కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి కూడా మనము కంపెనీకి డబ్బులు పంపించట్లేదు. అక్కడ వాళ్ళు చెయ్యాలి, విత్డ్రాల్ చేయాలి, టీడీఎస్లు, అడ్మిన్లు ఇలాంటివి ఏమి ఉండవు. ప్రశాంతంగా మనలో మనమే మూవ్ చేసుకుంటాం కాబట్టి సో ఇది ఎక్కడ కూడా యాజ్ ఈజ్ గా ప్లాన్ అలానే ఉంటుంది, ఏమి చేంజెస్ ఉండవు. చక్కగా మీరు హార్డ్ వర్క్ చేస్తే కనుక ఖచ్చితమైన సక్సెస్ అనేది తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ₹100 మీరు చెల్లిస్తున్నారో ఈ ₹100 కూడా ఇక్కడ కొన్ని అగ్రికల్చర్ డెవలప్మెంట్ కి, అలాగే చిల్డ్రన్స్ వెల్ఫేర్ కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి, అలాగే అంటే కౌ సంస్కరణ కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటికి అక్కడ వచ్చేటువంటి మనీని కొంచెం భాగం దాంట్లోకి యూజ్ చేస్తున్నారు. రిమైనింగ్ వచ్చేటువంటి డబ్బులు కంప్లీట్ గా పర్సన్ టు పర్సన్ కింద పబ్లిక్ లోనే డిస్ట్రిబ్యూట్ అయి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా
ఈ విధంగా ఈ యొక్క సిస్టమ్ అనేది మీకు పనిచేస్తుంది. సో అక్షయ పాత్ర ఇది ఖచ్చితంగా మీ సొంత వ్యాపారాన్ని నిర్మించడానికి ఉపయోగపడేటువంటి ఒక వ్యవస్థ. మీకు ఏ పని లేదండి, నేను సెల్ఫ్గా ఏదో ఒక మంచి జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను, ఇది సెల్ఫ్ డెవలప్మెంట్కి మీకు ఉపయోగపడుతుంది. ఐ మీన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కూడా మీకు ఉపయోగపడుతుంది. మీకు కొంతమందికి డ్రీమ్ ఉంది, నేను స్పోర్ట్స్లో రాణించాలి, బట్ నాకు మంచి కోచింగ్ లేదు. అలాంటి వాళ్ళకి ఈ యొక్క సొసైటీ నుంచి మీరు ఈ యొక్క సిస్టమ్ని యూజ్ చేసుకుంటే మీ యొక్క మంచి కోచింగ్ తీసుకొని మంచిగా స్పోర్ట్స్లోను అలాగే మంచి గేమ్స్లోను పర్ఫామ్ చేసి ఒక గొప్ప పేరును కూడా సంపాదించవచ్చు. అలాగే కొంతమందికి నా జీవితంలో నాకు పెద్ద కోరికలు లేవండి, ఏదైనా రూపాయి సంపాదిస్తే ఎవరో ఒకరికి నేను చారిటీ చేయాలనుకుంటున్నాను, అలాంటి వాళ్ళకి కూడా మీకు చారిటబుల్ ట్రస్ట్ కింద ఇది మీరు కొంతమందికి చారిటీ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇది సింపుల్గా చెప్పాలంటే అక్షయ పాత్ర నిజంగా ప్రజలకి ఎవరికైతే అవసరం అనేది ఉందో ఆ అవసరాన్ని తీర్చేటువంటి ఒక యూనిక్ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ని మనకి అక్షయ పాత్ర ఫ్యామిలీకి అందించినటువంటి మన కుమారస్వామి సార్కి ఒకసారి ధన్యవాదాలు చెప్తూ, ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసి చక్కగా ఈ యొక్క ఆపర్చునిటీ రిలీజ్ చేసుకుంటారని ఆశిస్తూ